అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సీసీటీవీ ఫుటేజ్తో మాజీ ఎమ్మెల్యే ఆరోపణలకు చెక్, నిజాలు వెల్లడించిన డీఎస్పీ. లాఠీలతో దాడి, బూట్లతో సన్నారన్న ఆరోపణలు అవాస్తవం. సీసీటీవీతో తెలుగులోకి వచ్చిన వాస్తవాలు. ఎస్ఐపై మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణల నిరాధారం అంటున్న డీఎస్పీ శ్రీనివాసరావు. నర్సీపట్నంలో రూరల్ ఎస్ఐపై మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని డీఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం విలేకరులు, మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్, వైసీపీ నాయకుల సమక్షంలో సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. అయితే అందులో ఈ ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆరోపించిన విధంగా ఏమీ లేకపోవడంతో డీఎస్పీ మాట్లాడుతూ జూలై 4న నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్ చేసిన ఆరోపణల్లో రూరల్ ఎస్ఐ లాఠీతో కొట్టారని, బూట్లతో తన్నారని, తీవ్రంగా దాడి చేశారని పేర్కొన్నారని, అయితే సీసీటీవీ ఫుటేజీలో అలాంటి ఘటన ఎక్కడా కనిపించలేదని వివరించారు. సుర్ల నూకరాజును పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన అనంతరం ఎస్ఐ మాట్లాడి, రిసెప్షన్ వద్ద ఉన్న బెంచ్పై కూర్చోబెట్టినట్లు తెలిపారు. అనంతరం నూకరాజు పోలీసుల దృష్టి మరల్చి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా, కానిస్టేబుల్ గమనించడంతో తిరిగి వెనక్కి వచ్చాడన్నారు. దీంతో స్టేషన్ రైటర్ అతడిని లాకప్లో ఉంచినట్లు చెప్పారు. లాకప్లో కొంతసేపటి తర్వాత నూకరాజు తన నడుముకు ఉన్న మొలతాడుతో ఉరేసుకునేందుకు ప్రయత్నించాడని, వెంటనే పోలీసు సిబ్బంది అప్రమత్తమై అడ్డుకుని కౌన్సెలింగ్ చేసి బయటకు తీసుకువచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. నూకరాజు కాలికి తగిలిన గాయం గురించి కూడా డీఎస్పీ వివరణ ఇచ్చారు. లాకప్ తలుపు తెరిచే సమయంలో అనుకోకుండా తలుపు కాలిబొటన వేలికి తగలడంతో స్వల్ప గాయం అయిందని, అనంతరం అతని కాలును పరీక్షించి అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైందని, వాస్తవాలను పరిశీలించకుండా అసత్య ప్రచారం చేయడం సరికాదని డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈయన ఎవరైతే తీసుకొచ్చారో ఆ కానిస్టేబుల్ వచ్చాడు అనమాట అక్కడ ఎదురుగా. అదిగోండి ఆయన చూసి వెనక్కి వచ్చేస్తున్నాడు. ఆ బైక్ మీద వచ్చిన ఆయన సార్ ఈయన మాట్లాడుతున్న లోపల ఉండమంటే బయటకు వెళ్ళిపోయాడని ఈయన దర్శిస్తారు సార్. అప్పుడు మన రైటర్ గారు చూస్తారు సార్. ఇక్కడ ఈ వీడియో అయిపోయిందండి. ఒకసారి ఇప్పుడు తీసుకొచ్చాను. అలాగే కూర్చుంటాడు చూడండి అక్కడ కూర్చుంటారు, పడుకుంటారు. చూడండి. ఇంకా చూసుకుంటున్నారు కదా. అన్యాయం చేయలేదు మంచిది. ఎందుకు తయారు చేసారో రాసుకుంటారు సార్, రాసుకుంటారు. జడ్డుపోతే ఏం రాశారు? ఇవ్వండి తిప్పిపోయిన కర్రకే కూడా ఇంకా చూసుకుంటున్నారు కదా. ఓకేనండి, అందరికీ నమస్కారం. మొన్న 4వ తేదీన 4/7/2026 మన ఎక్స్ఎమ్మెల్యే గారు నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారిపై కొన్ని అసత్య ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఆల్రెడీ నిన్న నేను వీడియో కూడా చేసి పత్రికా సోదరులందరూ కూడా తెలియపరచడం జరిగింది. దాని మీద ఆల్రెడీ సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా
మేము డౌన్లోడ్ చేయించుకొని ఇక్కడ పెట్టాం. మీరందరూ కూడా సీసీ కెమెరాస్ చూశారు. అందులో ఆరోపణలు ఏంటంటే, ఒకటి లాఠీతోటి అమృతాంజన్ రాసి కొట్టారు ఎస్ఐ గారు అని ఒకటి, 2 కాళ్ళ బూట్లతోటి తన్నారు, టెస్టికల్స్ మీద తన్నారు అని చెప్పేసి ఒక ఆరోపణలు ఆయన చేశారు. దాని మీద ఇప్పుడు మీరందరూ చాలా క్లియర్గా చూశారు. ఆయన తీసుకొని రావడం, ఎస్ఐ గారు మాట్లాడడం, అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక రిసెప్షన్ దగ్గర ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆయన ఆ సుర్లా నూకరాజ్ అనే వ్యక్తి పోలీసుల కళ్ళు తప్పి నెమ్మదిగా జారుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసుకునే క్రమంలో ఎవరైతే ఈయన తీసుకొచ్చారో ఆ కానిస్టేబుల్ ఎదురుగా రావడంతో ఆయన చెప్పడంతో మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. ఇటు వెళ్ళిపోతున్నాడన్న ఉద్దేశంతో మన స్టేషన్ రైటర్ గారు తీసుకొని వెళ్ళి లాకప్లో పెట్టడం జరిగింది. లాకప్లో పెట్టి అది అంతా కూడా సీసీ కెమెరాలో జరిగింది. అందులో కొంత సమయం తర్వాత ఆయన మొలతాడు, తన మొలకు ఏదైతే ఉందో మొలతాడు తీసుకొని పైన కట్టుకొని ఉరివేసుకోవడానికి అని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా మా సిబ్బంది గమనించి వెంటనే పెట్టి ఆయన కౌన్సిలింగ్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఆ తగిలిన గాయం ఏంటంటే, ఈ డోర్ తీసేటప్పుడు, లాకప్ డోర్ తీసుకేటప్పుడు ఆయన కాలుకి తగిలినందువల్ల ఆ కాలు వేలుకి, బటన్ వేలుకి ఏదో దెబ్బ తగిలిందో అది తగిలింది. అది కూడా చాలా క్లియర్గా ఆయన ఆ తర్వాత కాలు మెక్కడం అది కూడా మీరు చూశారు. 7:30 తర్వాత జరిగిందని చెప్పేసి భార్యకి కానీ ఎమ్మెల్యే వాద్యం దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ అలాగే ఒకటి మీరు క్లియర్గా చూశారు కదండి. కాలు గోరు పెరికేశారు అని చెప్పి అన్నారు. కాలు గోర్లు పెరికేశారు అంటే మీరు చూశారు కదా ఇంజరీ ఎట్లా తగిలిందో. అందులో ఏమైనా ఉందా? కెటంలేరు పట్టుకొని లాక్కున్నట్టుగానే ఏమైనా ఉందా? లేదుగా. పూర్తిగా ఎంత దాగున్నాడో తెలుసాను. ఎంత దాగున్నా ఇది వచ్చిందో చూసారా మీరు? చూడండి, అది కూడా ఆయనకి చేస్తే త్రాగుంటే 300 పైన 301% వచ్చింది. అది ఏ పరిస్థితిలో ఉంటాడు మనిషి? అదిగోండి 301 వచ్చింది. Yeah.